మహిళ దాడిలో గాయపడిన వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరామర్శించారు. మహిళా కార్పొరేటర్పై దాడి చేయడం హేయమైన చర్యని అభివర్ణించారు. మహిళలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కార్పొరేటర్పై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు మాగంటి. అధికారి పార్టీ దృష్టికి కేటీఆర్ గారు మాట్లాడారు. కేటీఆర్ గారు కొంచెం జ్వరం ఉంది, రేపు వస్తా అని చెప్పారు. కేటీఆర్ గారు డెఫినెట్ గా నేను వస్తా అని చెప్పి హెల్త్ బాగాలేదని చెప్పి రాలేదైతే కేటీఆర్ గారు వచ్చారు. డెఫినెట్ గా అధిష్టానం చెప్తుంది. మొత్తం అధిష్టానానికి మొత్తం దేశం విదేశాల్లో కూడా ఈ చూశారు. వాట్సాప్ లో ట్రోల్ అవుతున్నారు ఇష్యూ రాత్రి జరిగిన సంఘటన ఎంత దారుణం ఉంది. వాళ్ళే వీడియో తీశారు, వాళ్ళ సెల్ వాళ్ళే స్క్రీన్ షాట్ ఉంది, అదే ఫేస్బుక్ ఐడి వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే కొట్టారు, వాళ్ళే పెట్టుకున్నారు. వీడియో మొత్తం డోర్ ని కాళ్ళతో కుట్టడం గట్టిగా కుట్టడం చేస్తే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్ గా అమ్మాయి నా పైన అటాక్ చేసింది. అటాక్ చేసి కొట్టి నన్ను బయట లాగడానికి వచ్చేసి కంప్లీట్ గా చీరలు బ్లౌజ్ మొత్తం తీసేసి లాగేసి దారుణంగా బిహేవ్ చేశారంటే హింసాత్మకంగా బిహేవ్ చేశారు. ఇంకా ఇలాంటి దారుణమైన సంఘటనలు మా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. ఎక్కువ మీద ఇట్లాంటి అటాక్లు అనేది జరగలేదు. ఒక మహిళ ఆ టైంలో వచ్చి ఏదో వాళ్ళ వృత్తి చేసుకుంటే